నేడు లోక్సభ ముందుకు వర్క్ బోర్డ్ బిల్లు. ఇక ఈ బిల్లుపై అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. లోక్సభలో బిల్లును సునాయాసంగా గట్టెక్కుతోంది. కానీ రాజ్యసభలో సంఖ్యాబలం కొంత తక్కువ ఉండటం అధికార ఎన్డీఏకు ఇబ్బందికర పరిస్థితి అనే చెప్పాలి. क्या धमकाना चाहते हो भाई? संसद का कानून है, सबको स्वीकार करना पड़ेगा. మరి ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని వ్యతిరేకిస్తామని విపక్షాలు ప్రకటించాయి. అయితే ఈ బిల్లు తప్పకుండా పార్లమెంట్ ఆమోదం తెలుపుతుందని మిత్రపక్షాలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయని కేంద్ర మంత్రి రిజిజు స్పష్టం చేశారు. లోక్సభలో వర్క్ బోర్డ్ సవరణ బిల్లుకు 298 మంది ఎంపీలు మద్దతు ఉండగా వ్యతిరేకంగా 233 మంది సభ్యులు ఉన్నారు. इस देश में झगड़े पैदा करने का काम बीजेपी करना चाहती है. तो ये जो बात कह रहे कि ये बिल మరో 11 మంది ఎంపీలు తటస్థంగా ఉన్నారు. ఇక రాజ్యసభలో వర్క్ బోర్డ్ సవరణ బిల్లుకు సానుకూలంగా 122 మంది ఎన్డీఏ ఎంపీలు మద్దతు ఉండగా వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమికి చెందిన 116 మంది ఎంపీలు ఉన్నారు. ఏ విధంగా చూసినా కూడా ప్రతిపక్షాలు సభల నుంచి వాకౌట్ చేయడం తప్పితే ఈ వర్క్ బోర్డ్ సవరణ బిల్లును అడ్డుకునే అవకాశమే కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ బిల్లును ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్ సహా ఎంఐఎం ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉభయ సభల్లో ఈ వర్క్ బోర్డ్ సవరణ బిల్లును అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలతో రెడీ అవుతున్నాయి. ఈ బిల్లు ద్వారా వర్క్ బోర్డుకు ఉన్న అపరిమితి అధికారులకు కట్టడి చేస్తామని అధికార బీజేపీ చెబుతోంది. ముస్లింల హక్కులను కాలరాసే బిల్లుగా ప్రతిపక్షాలు పార్టీలు అభివర్ణిస్తున్నాయి. గతేడాది జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి ఈ వర్క్ బోర్డ్ సవరణ బిల్లుపై చర్చించారు. ఈ జేపీసీ వర్క్ బోర్డ్ సవరణ బిల్లులో 14 సంవత్సరాలను సూచించింది. మొదట లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టి 8 గంటల పాటు చర్చించిన అనంతరం రాజ్యసభకు పంపించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు సభ ముందుకు రానుంది. వర్క్ బిల్లు ఈ బిల్లుపై 8 గంటల పాటు చర్చించాలని బీఎస్సీ సమావేశంలో నిర్ణయించారు. అయితే బీఎస్సీ సమావేశం నుంచి విపక్షాల వాకౌట్ చేశాయి. వర్క్ చట్ట సవరణ బిల్లులో తమ అభిప్రాయాలను పట్టించుకోలేదని విపక్ష నేతలైతే మండిపడ్డారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని వ్యతిరేకిస్తున్నామని ఇండి కూటమి నేతలు స్పష్టం చేశారు. వర్క్ చట్ట సవరణ బిల్లుపై కనీసం 12 గంటల పాటు చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. వర్క్ బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్రం మండిపడుతోంది. బీజేపీ హైకమాండ్ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. లోక్సభకు విధిగా హాజరు కావాలని విప్లో పేర్కొంది. ఈ బిల్లును ఎన్డీఏ పక్షాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నట్లుగా కేంద్రం వెల్లడించింది. జేడీయూ, టీడీపీ సూచనలను బిల్లులో పొందుపరిచినట్టు కేంద్రం స్పష్టం చేసింది. కాంగ్రెస్ కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. నేడు సభకు తప్పనిసరిగా హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. బిల్లుపై మాట్లాడేందుకు ఎన్డీఏ కూటమికి 4 గంటల 40 నిమిషాల సమయాన్ని కేటాయించారు. బీజేపీకి 4 గంటల సమయాన్ని కేటాయించారు.